మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. అసలు నవగ్రహాలు అంటే ఏంటి, ఒక మనిషికి ఈ నవగ్రహాలకి మధ్య సంబంధం ఏంటి, దీని గురించి వివరించడానికి మన ముందు అయితే గురువుగారు ఉన్నారు. గురువుగారు మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. అసలు ఈ నవగ్రహాలు అంటే ఏంటి గురువుగారు? ఒక మనిషికి లేకపోతే ఈ నవగ్రహాలకి మధ్య సంబంధం ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయరా? ఈ రోజున మీకు చెప్పే ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ నమః, ఓం సోమాయ నమః, మంగళాయ నమః, బుధాయ నమః, గురవే నమః, శుక్రాయ నమః, శం శనిశ్చరాయ నమః. ఈ యొక్క నవగ్రహాలు మన వారాలన్నమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం అన్నమాట. ఈ 9 గ్రహాల యొక్క జీవన గమనమే మనిషి జీవితం అన్నమాట. దీనికి మంత్రం ఏంటి? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మొదటి రోజు ఎవరండి? ఆదివారం. ఈ ఆదివారం మనం ఎవరిని పూజించాలి? సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు మనకి ఈయన ఎలా ఉంటాడంటే గోధుమ వర్ణంలో ఉంటాడు. ఈ గోధుమ వర్ణంలో ఉంటాడన్నమాట సూర్య భగవానుడు. ఈయన మనకి మంచి ఉష్ణాన్ని ఇస్తాడు. మనకే కాదు, ఈ ప్రకృతి మొత్తానికి ఉష్ణం ఉంటేనే పంటలు పండుతాయి, ఉష్ణం ఉంటేనే అన్ని రకాలుగా చక్కగా బాగుంటుంది అన్నమాట. డి విటమిన్ టాబ్లెట్లు మిగుతాం మనం, అవసరం లేదు. ఉదయాన్నే మంచి ఫస్ట్ ఉన్నటువంటి స్టార్టింగ్ ఎర్రటిగా వచ్చే కణాల దగ్గర నుంచినట్లయితే చక్కగా మనకు డి విటమిన్ అందుతుందన్నమాట. అందుకని ఆయన మనం పూజించినట్లయితే చక్కని ముఖవర్చస్సు కానీ ఫేస్ బాగునే చేస్తాడు ఆ సూర్య భగవానుడు. రెండవ గ్రహం అనేది సోమవారం, చంద్రుడు. ఈయన మంత్ర అంటాం. ఈ మంత్రం ఏంటి? ఆప్యాయస్వ సమేతుదే విశ్వస్వమ పుష్టియం భవ వాచ సంగతే చంద్రగ్రహ దేవతాభ్యమో నమః. చంద్రుడు తెలుపు వర్ణంలో ఉంటాడు. ఈయనకి బియ్యము కానీ వడ్లు కానీ దానం ఇవ్వాలి. ఈయన దగ్గర ఉన్నటువంటి అవసరం అన్నమాట. చంద్రుడు మనకి చల్లదనాన్ని ఇస్తాడు, ముఖవర్చస్సుని ఇస్తాడు అన్నమాట. చంద్రుడు తేజోకారక అంటాడు చంద్ర భగవానుని. ఈయనని మనం పూజించినట్లయితే మనకి మంచి ఆరోగ్యాన్ని, శరీరం చల్లదనాన్ని ఇస్తారనమాట. తర్వాత మూడో గ్రహం అయినటువంటి అంగారకుడు. ఈయననే కుజగ్రహం అంటారు. ఓం అగ్నిర్మూర్ధ దివక్రకుపది పృథివ్యా అయం అపాగుం రేతాగంసి జిన్మది. ఈయన ఏ రంగులో ఉంటాడయ్యా? ఎరుపు రంగు. ఈయన కావాల్సినటువంటి ధాన్యము కందులు. అందుకే ఈయన వివాహకారకుడు అనమాట. వివాహం కావాల్సిన వాళ్ళు కందులుగా దానం ఇచ్చినట్లయితే ఆ వివాహం జరుగుతుందని మంచిదన్నమాట. అంగారకుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు కనుక ఆయన నమస్కారం చేసుకున్నట్లయితే వివాహం జరుగుతుందన్నమాట. కులదోషం ఉన్న, కులదోషం అంటే ఏంటి? కులదోషం ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి కులదోషం ఉందనుకో, కులదోషం ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఇలా మనం చూస్తుంటాం, స్వామి మా అమ్మాయి కులదోషం ఉంది స్వామి, కులదోషం అబ్బాయి అతకని స్వామి అడుగుతాం. ఆ విధంగా అంగారకుడు నమస్కారం చేసుకున్నట్లయితే మనకి వివాహకారకుడు కాబట్టి. తర్వాత గ్రహము బుధగ్రహం. ఓం మంత్ర ఊదృష్ట భూషిదేదా మయంచ సీత్వయి తంతు మేతం ఓం బుధగ్రహ దేవతాభ్యనమో నమః. ఈయన ఎలా ఉంటాడు? పసుపు వర్ణంలో ఉంటాడు. పెసలు, ఈయన ధాన్యం కాదు ఎలా ఉంటుంది? పసుపు వర్ణంలో ఉంటాడు కాబట్టి ఈయనకి పెసలు ముఖ్యము. పెసల దానంగా మనము ఇచ్చినట్లయితే పంతులు గారికి మనకి పెసలు చలవ చేస్తాయి. కాబట్టి పెసలు చిన్నపిల్లలకి ఏంటంటే అన్నప్రాసన సమయంలో కొంచెం అన్నము కొద్దిగా పెసలేసి పెడతారు. అంటే అవి అరుగుదలకి మంచిగా చేస్తాయి. కాబట్టి మనకి బుద్ధిమాన్యాన్ని కల్పిస్తారు. అంటే బుద్ధిలో ఏదైతే కొంచెం మెంటల్గా ఉంటారు చూసారా, వాళ్ళకి బుద్ధి కల్పించే విధంగా కల్పిస్తారు కాబట్టి ఈయన బుధ భగవానుడు. తర్వాత గ్రహము గురుగ్రహం. ఈయననే బృహస్పతి అంటారు. ఈయన ఎలా ఉంటాడు? శనగ వర్ణంలో ఉంటాడు. ఉత్తర దిగ్భాగే శనగవర్ణ శోభితం గురుగ్రహాయ నమః. బృహస్పతి మధ్యమాషి యతు మజ్జనేషు యద్ధీత యచ్చ వాధవినం దేహి చిత్రం. ఈయన గురుడు.
ఈయన్నే బృహస్పతి అంటారు, దేవగురువు. ఈయన మనం పూజించినట్లయితే మనకి చక్కగా ఆచార్యుడు కాబట్టి ఈయనకి విద్యాబుద్ధులు మనకు చక్కగా నేర్పిస్తాడు. తర్వాత గ్రహము శుక్రాచార్యుడు. శుక్రగ్రహం అన్నమాట. శుక్రంతే దశంతే దశూరూపే జౌరివాసి విశ్వాహిమాయ అవశిస్వదావే భద్రాతే పూషణ్యరాత్రస్తు. దీనికి ఏం కావాలి? బర్బరలు అంటే అల్సందలు. మనకి ఈయన శుక్రగ్రహానికి బర్బర ధాన్యం ఇచ్చినట్లయితే మనకి ఆ శుక్ర భగవానుడు మనం చక్కగా చూస్తారు. ఈయన కూడా గురువు గారే. ఎవరు గురువు గారు? రాక్షసుడి యొక్క గురువు గారు అన్నమాట. శుక్రము అంటే కన్ను. ఆయనకి శుక్రాచార్యుడు వారికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది. అది వేరే కాన్సెప్ట్ మనం తర్వాత చూసుకుందాము. తర్వాతి గ్రహము శనీశ్వరుడు. ఈయన మన శనీశ్వరుడు అనకూడదు. శనీశ్చరాయ నమః అంటే ఏంటి? ఈయన నిశ్చరుడు అనమాట. ఒక చోట గమ్ముగా ఉండడు, మందగమనంగా నిదానంగా వెళ్తూ ఉంటాడు అనమాట. ఈయన ఏ వర్ణంలో ఉంటాడు? తిలవర్ణము. తిలలు అంటే నువ్వులు దానం ఇచ్చినట్లయితే ఈయన సంతుష్టుడు అవుతాడు. నువ్వులు కానీ, అందుకే చూడండి శనీశ్వరుడికి ఏం చేస్తాము? తైలాభిషేకం చేయించుకుంటాం. పంతులు గారు చెప్తాడు, అయ్యా శనీశ్వరుడు తైలాభిషేకం చేసినట్లయితే శని బాధలు తొలగిపోతాయి అని చెప్తాడనమాట. దీనికి ఏం మంత్రం ఉంది? శమగ్నిరగ్నిభిస్కర చన్న సప సూర్య సంభాతో వాత్పరప అపశ్రిత ఆయన మంత్రం అన్నమాట అది. ఇప్పుడు ఏలినాటి శని, అష్టమ శని ఇటువంటి ఈయన బాధలు ఉంటాయన్నమాట. కానీ కొంతమంది అంటుంటారు, ఒరే నువ్వు శనిలాగా దాపరించావు, మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నావు అంటారు. కానీ శని భగవానుడు పవర్ఫుల్ అన్నమాట. ఈయన మన అష్ట కష్టాలు ఎందుకు పెడతాడు తెలుసా? ఈ రోజున ఒక ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలన్నా భారం ఎవరి మీద పడుతుందండి? ఆ తల్లిదండ్రుల మీద పడుతుంది. తండ్రి అన్నమాట. అది చక్కగా చేసుకొస్తేనే కదా నువ్వు పని బాగా చేస్తూ ఉంటేనే తినడానికి మనం వస్తుంది, కష్టపడితేనే. అలా మన యొక్క జీవితం యొక్క ఏమిటి లక్ష్య సాధన ఏంటో తెలియజేస్తాడు శని భగవానుడు. ఈ శని భగవానుడు మనం పూజించినట్లయితే, మిగతా గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏదైనా ఉన్నట్లయితే శని భగవాన్ చెప్తాడు, అయ్యా మీ యొక్క ప్రభావాన్ని వీరి మీద తగ్గించండి అని చెప్తాడు. మెయింటెనెన్స్ చేస్తాడనమాట. తర్వాతి గ్రహము రాహుగ్రహం. ఓం క్రయాన చిత్ర అభూవదూది తదా బుద్ధస్సకా క్రయానశ్చయావుత దేవతాభినమో నమః రాహుగ్రహే ఆగచ్చ. ఈ రాహుగ్రహ దేవత ఏం కావాలని? మినుముల వర్ణంలో ఉంటాడు. మినపవర్ణంలో ఉంటాడు అన్నమాట. ఈయన మనం పూజించినట్లయితే మనకి ప్రయాణాలు చక్కగా అవ్వాలన్నా, తీర్థయాత్ర బాగా చేయాలన్నా ఈ యొక్క రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. అర్థమై తర్వాత వచ్చేసి చివరి గ్రహము కేతుగ్రహం. కేతుకున్న కేత వేపేశో మర్యాపేషే శముషుడ్భిరజాయథా. ఈయన కేతుగ్రహం అయిన ఏం చేయాలా? సర్పరాజు. కాసప దోషాలు కానీ, నాగదోషాలు కానీ తొలగిపోవాలంటే ఈ యొక్క కేతుగ్రహం పూజించాలన్నమాట. అందుకే చూడండి, ఈ రాహుకేతువులు వివాహానికి సంబంధించినవి అన్నమాట. అందుకే మనము ఈ యొక్క ప్రపంచంలో గ్రహణాలు సంభవించినప్పుడు అన్ని గుళ్ళు మూసేస్తారు, ఒకే ఒక గుడి మూసేరండి. అదేంటది? కాళహస్తి. అందుకే చూడండి పంతులు గారు చెప్తారు, అయ్యా నీకు వివాహ సమయం ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నువ్వు కాళహస్తికి పోయి రాహుకేతువులు పూజ చేయించుకురా అయ్యా అని చెప్తారు. అక్కడికి పోతే మనకి 2 పడిగలు ఇస్తారు, రాహువు కేతువు. ఆ పడిగలతో మనకి ఆ పూజలు చేయిస్తారు. మళ్ళీ ఆ పడిగలు తీసుకెళ్ళి హుండీలో వేసి రావాలన్నమాట. ఇలా మనము 9 గ్రహాల గురించి ఈరోజు తెలుసుకున్నాం అన్నమాట. ఇది నవగ్రహ దేవతాభినమో నమః ఇష్టకామ్యార్థ మనిషి జీవితం అన్నమాట. ఈ మనిషి జీవితం చక్కగా జరగాలంటే నవగ్రహాల యొక్క జీవన గమనమే మనిషి జీవితం అన్నమాట. ఇది ఈ రోజున మనము నవగ్రహాలను చక్కగా తెలుసుకున్నాము. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సో చూసారు కదండి, నవగ్రహాలు ఏంటి, నవగ్రహాలు ఎన్ని ఉంటాయి, అసలు మనిషికి నవగ్రహాలకి మధ్య సంబంధం ఏంటో మనం గురువుగారు మాట్లాడి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.